జూలో ఉండగానే మాకు వార్నింగ్ బెల్స్ వచ్చాయని చెప్పాను కదా! హెవీ రెయిన్ ఉందని చెప్పేసి. ఆ తర్వాత జూలో ఉన్న సెక్యూరిటీ ఎవ్వరిని బయట తిరగనివ్వలేదు. సేఫ్ ప్లేసెస్‌కి తీసుకెళ్తున్నారనమాట. మేమైతే ఇంకా ఇక్కడెందుకు అని చెప్పేసి బయటకొచ్చేసి కార్ ఎక్కాము. ఇంటికి వెళ్దామని చెప్పి. ఈ మేము జూకి వెళ్ళేటప్పుడు టిల్లు కారు ఇచ్చెళ్ళామనమాట రిపేర్ చేయడానికి. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. మేము వచ్చేటప్పటికి టిల్లు కార్ రిపేర్ అయిపోయింది. ఇంకా వీల్ అలైన్మెంట్ చేయించాలి. అది వేరే చోట చేయించాలి అని చెప్పి వాడు పంపించాడు. దానికోసం వంశీ, టిల్లు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. అయితే వీళ్ళు అనుకుంది ఏంటంటే జూ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి పిజ్జా తినాలి అని చెప్పేసి అలా అనుకున్నాము. కాకపోతే మేమేమో ముందు కారులో ఉన్నాము, టిల్లు వంశీ వెనక కారులో ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి టైం పడుతుంది అని చెప్పేసి మా వాడు నన్నైతే ఆ దగ్గరలో ఉన్న లేక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వర్షంలో తిరగలేం కదా చిన్ని అంటే, కార్లో ఉండే చూద్దువు గాని రా మమ్మీ అని చెప్పేసి తీసుకెళ్ళాడు. అసలు అబ్బా ఈ లేక్ అయితే ఎంత అందంగా ఉందో, చూడడానికి చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఈవినింగ్ అయితే ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారంట. మా వారు కూడా వెళ్ళొచ్చాను, నేను మొన్న చూశాను. మార్నింగ్ టిల్లు తీసుకెళ్ళాడు అని చెప్పాడు. ఇంకా అసలు చాలా బాగుంది. చలికాలంలో అయితే ఈ నీరంతా గడ్డ కట్టిద్దంట. దీని మీద నడవచ్చు మమ్మీ అని చెప్పాడు. కాకపోతే చలికాలంలో ఇటువైపు ఎవరిని రానివ్వరంట, సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ఎండాకాలంలో మాత్రమే ఇక్కడికి ఎలో చేస్తారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందంట. మనం బోట్స్ అద్దెకి తీసుకుని ఈ లేక్లో బోట్ వేసుకుని తిరగచ్చు అనమాట. ఇంకా ఈరోజైతే మాత్రం ఎవ్వరూ లేరు. మేము వెళ్ళిన టైంకి వర్షం పడుతుంది కదా, అక్కడ చుట్టూ గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదనమాట, అంత అందంగా ఉంది. ఏంటోనండి, మేము ఇక్కడికి వచ్చామే కానీ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు వర్షం పడుతుంది. దానికి తోడు చలి. మాకేమో బాడీ సహకరించట్లేదు ఈ చలికి బయటికి వెళ్ళడానికి.